Hello everyone, welcome back to NextGen SAP Integration. ఈ రోజు మనం ఏం చెప్పుకుంటామంటే సెక్యూరిటీ మెటీరియల్స్ అండ్ కీ స్టోర్. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ SAP ఇంటిగ్రేషన్ సూట్. ఈ సెక్యూరిటీ మెటీరియల్స్ అండ్ కీ స్టోర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ బిజినెస్ డేటా. ఆ డేటా అనేది సెన్సిటివ్ డేటాని ఎలా ఇట్ ఈస్ ఎయిదర్ ఎంప్లాయీ డేటా కావచ్చు, కస్టమర్ డేటా కావచ్చు, ఇన్వాయిసెస్ కావచ్చు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు. సో దిస్ ఆల్ సెన్సిటివ్ డేటా, రైట్? వాటిని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాం, ఎలా సెక్యూరిటీ మెటీరియల్స్ అండ్ కీ స్టోర్స్ అనేవి SAP ఇంటిగ్రేషన్ ఎలా ప్రొవైడ్ చేసింది, వాటిని ఎలా స్టోర్ చేస్తారు, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావచ్చు, OAuth అథెంటికేషన్స్ కావచ్చు, ఎలా చేస్తాం అనేది ఈ పర్టికులర్ సెషన్లో మనం కంప్లీట్గా చూస్తాము. ఈ సెషన్లో మనం అసలు ఎందుకు సెక్యూరిటీ మెటీరియల్స్ అండ్ వాటి యూజ్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ సెక్యూరిటీ మెటీరియల్ టైప్స్ ఏమున్నాయి, కీ స్టోర్ అంటే ఏంటి, సెక్యూరిటీ మెటీరియల్ ఎలా వర్క్ అవుతుంది ఐఫ్లోలో, అండ్ సెక్యూరిటీ మెటీరియల్స్ డిఫరెంట్ సినారియోస్ మనం చూద్దాం. డెమో కూడా చెప్తాను. ఒక టూ డిఫరెన్సెస్ ఐ కెన్ టెల్ యూ. OAuth అథెంటికేషన్ ఎలా చేస్తామో చెప్తాను, అట్లనే యూజర్ క్రెడెన్షియల్స్ ఎలా వర్క్ అవుతాయో చెప్తాను. సో ఫస్ట్ వీ కెన్ సీ వై సెక్యూరిటీ మ్యాటర్స్. ఇక్కడ మనం చూస్తే సెక్యూరిటీ మెటీరియల్స్ గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఈ సెక్యూరిటీ మెటీరియల్స్ అనేది ఎందుకు. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఒక కంపెనీలో సక్సెస్ ఫ్యాక్టర్ ఉంది, S4 అనా ఉంది. ఓకే, S4 అనా ఉంది. సో ఎంప్లాయీ శాలరీ అనేది S4 అనాకి మూవ్ అవుతుంది టువర్డ్స్ సక్సెస్ ఫ్యాక్టర్ నుంచి. అది మూవ్ అవుతున్నప్పుడు ఒక క్వశ్చన్, ఇఫ్ సమ్వన్ ఇంటర్సెప్ట్ ద డేటా, అంటే ఎవరైనా ఆ డేటా అనేది హ్యాక్ చేశారనుకుందాం, లేకపోతే ఇంటర్సెప్ట్ చేశారనుకుందాం, అప్పుడు అది సెక్యూరిటీ ఇష్యూ అవుతుందా కదా? ఇట్స్ ఏ సెక్యూరిటీ ఇష్యూ. ఇఫ్ డేటా అనేది మనం సక్సెస్ ఫ్యాక్టర్ నుంచి S4 అనా పంపిస్తున్నాం త్రూ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, మధ్యలో ఆ డేటా అనేది సెన్సిటివ్ డేటా అనేది ఓపెన్ అయిపోయింది, ఇట్ విల్ బి హ్యాక్డ్, రైట్? సో అప్పుడు అది హ్యాక్ అయింది అంటే దట్ విల్ బి ప్రాబ్లం, రైట్? కంపెనీకి ప్రాబ్లం, డేటా అనేది హ్యాక్ అవ్వకూడదు. సో ఎట్లా? సో అప్పుడు ఇంటిగ్రేషన్ సూట్ అనేది 4 ఇంపార్టెంట్ సెక్యూరిటీ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఈ పర్టికులర్ డేటా అనేది ఎలా సెక్యూర్గా ఎలా పంపించాలని చెప్పింది. అందులో ఫస్ట్ అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే నథింగ్ బట్ మీరు సిస్టమ్కి మీరు ఎవరో చెప్పడం. ఐ మీన్ యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు ద సిస్టాన్ని మీరు ఎవరు చెప్పడమే అథెంటికేషన్. అంటే సపోజ్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కంపెనీకి మీరు విజిట్ చేసినప్పుడు, డైలీ విజిట్ చేస్తారు కదా, విజిట్ చేసినప్పుడు ఎవ్రీ టైమ్ యూ కెన్ షో యువర్ ID కార్డ్ టు ద సెక్యూరిటీ, ఆర్ యూ కెన్ స్వైప్ ఇట్. మెయిన్ గేట్ దగ్గర స్వైప్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యూ నీడ్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ టు ద సిస్టమ్. ఓకే, దిస్ ఈజ్ మై సెల్ఫ్, రైట్? దట్ ఈస్ కాల్డ్ అథెంటికేషన్. It will tell you who are you. సో సక్సెస్ ఫ్యాక్టర్ అనేది అథెంటికేట్స్ విత్ SAP ఇంటిగ్రేషన్. ఫస్ట్ సక్సెస్ ఫ్యాక్టర్ అనేది అథెంటికేట్ అవుతుంది ఇంటిగ్రేషన్ సూట్ దగ్గర, రైట్? సో ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఐమ్ సెయింగ్, సపోజ్ వీఆర్ టేకింగ్ ఎనీ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఫ్రమ్ Microsoft, ఇట్ కెన్ అథెంటికేట్ యూజింగ్ OAuth. సపోజ్ SFTP సిస్టమ్ ఉంది, SFTP సిస్టమ్ అథెంటికేట్స్ యూజింగ్ SSH keys. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ అథెంటికేషన్ అనమాట. సో అథెంటికేషన్ అంటే అది you need to introduce yourself to the system. Okay, you understand now authentication. Okay, authorization means once your identity is verified, then this will be coming. Authorization will tell you what are you allowed to access. అంటే మీరు కంపెనీలో ఇందాక చెప్పినట్టుగా బయట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏదైతే మీరు స్వైప్ చేస్తారో దట్ విల్ అలో యూ టు ద ప్రిమిసెస్ ఆఫ్ కంపెనీ. అథెంటికేషన్ అక్కడ మీరు మీ ఐడెంటిటీని చూపించారు, దిస్ ఈజ్ మై ఎంప్లాయ్ ఐడి, దిస్ ఈజ్ మై నేమ్, ఐఎమ్ వర్కింగ్ హియర్, యువర్ ఇట్ విల్ బి యువర్ ఐడెంటిటీ. లోపలికి వచ్చాక మీరు మొత్తం యూ కెనాట్ గో ఎవ్రీ ODC, రైట్? మీకంటూ ఒక పర్టికులర్ ODC ఉంటుంది, దానికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆథరైజేషన్. ఏదైతే మీకు సంబంధించిన రిలేటెడ్గా మీకు ఏదైతే ఆథరైజేషన్ ఉందో ఆ పర్టికులర్ ODCలో మాత్రమే మీరు వెళ్ళి కూర్చొని వర్క్ చేయగలుగుతారు. అన్ని ODCలోకి యూ కెనాట్ ఎంటర్ బికాస్ యూ హ్యావ్ అథెంటికేటెడ్ బట్ నాట్ ఆథరైజ్డ్ టు ఆల్ ద ODCs. ఓన్లీ ద పర్టికులర్ ODC you are able to access it.
మన ఇంటిగ్రేషన్లో చెప్పాలి, మన ఐఫ్లోస్లో చెప్పాలంటే యూజర్ అనేవాడు ఐఫ్లోస్ని డిప్లాయ్ చేయొచ్చు. బట్ డెవలపర్స్ డిప్లాయ్ చేస్తారు ఐఫ్లోస్ని. బట్ డెవలపర్స్ ఎవరు కూడా ఈ సెక్యూరిటీ మెటీరియల్స్ని మాడిఫై చేయలేరు. ఏబుల్ టు నాట్ సీ, దే ఆర్ నాట్ సీ. ఓకే, సో దట్ ఈస్ ఆథరైజేషన్. నెక్స్ట్ మనం చూస్తే ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ఓకే, ఒక డేటా అనేది సపోజ్ మనకి సక్సెస్ వెక్టర్ నుంచి ఒక డేటా వచ్చింది. ఆ డేటాని మనం ఒక వెండర్కి పంపిస్తున్నాం, వెండర్ ఆర్ ఎనీ సిస్టమ్కి పంపిస్తున్నాం. సో డేటా అనేది టువర్డ్స్ ఇంటర్నెట్లో పాస్ అవుతుంది. అది సెక్యూర్గా ఉన్నట్ట కాదు కదా, దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఉంది, రైట్? హ్యాక్ అవడానికి ఛాన్స్ ఉంది. సో హ్యాక్ ఆర్ వీ కెన్ సే లైక్ ఇంటర్సెప్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే రీడబుల్ డేటాని వీ కెన్ చేంజ్ టు ఎన్క్రిప్టెడ్ ఫార్మెట్. ఓకే, ఆ అన్రీడబుల్ ఫార్మెట్ క్రియేట్ చేయటమే ఎన్క్రిప్షన్. ఏదైతే డేటా అనేది మనం రీడబుల్ ఫార్మెట్ నుంచి అన్రీడబుల్ ఫార్మెట్లోకి మారుస్తామో దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. ఎందుకు మారుస్తామంటే ఆ డేటా అనేది హ్యాక్ చేసినా దే డోంట్ గెట్ ద డేటా. ఆ డేటా సెన్సిటివ్ డేటా, అది హ్యాక్ చేసినోడికి ఏం అర్థం అవుతుంది మనం దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తే. ఎన్క్రిప్ట్ చేయకపోతే దే కెన్ హ్యాక్ ఇట్, దే కెన్ యూటిలైజ్ ఇట్. సో అది ఎన్క్రిప్షన్. వీ కెన్ యూజ్ PGP keys. PGP encryption we are using here. Using public and private keys, we are encrypting using PGP. So next one is confidentiality. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఈ సెక్యూరిటీ అంటే ఏంటి? మెయిన్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే అథెంటికేటెడ్, ఎవరైతే అవసరమో ఈ డేటా అనేది వాళ్ళు మాత్రమే చూడాలి, ఇంకెవరు చూడకూడదు. ఆల్ బికాస్ ఆఫ్ దట్. కాన్ఫిడెన్షియాలిటీ మీన్స్ దట్ ఈస్ ఓన్లీ యూజర్స్ షుడ్ సీ బిజినెస్ డేటా ఇఫ్ దే హ్యావ్ యాక్సెస్ ఆర్ దే ఆర్ ద కరెక్ట్ పర్సన్స్. వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ అయితే చూడాలి. లైక్ ఎంప్లాయ్ శాలరీ, ఎంప్లాయ్ లైక్ పే స్లిప్ ఎంప్లాయ్ మాత్రమే చూస్తాడు, అందరు చూడరు. బ్యాంక్ డీటెయిల్స్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, పర్చేజ్ ఆర్డర్స్. సో కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం మైక్రోసాఫ్ట్ సిస్టమ్, ఏదో ఒక సిస్టమ్ని యాక్సెస్ చేస్తాం. ఎగ్జాంపుల్ గ్రాఫ్ అనుకుందాం, API అనేది. దాన్ని ఒక OAuth క్రియేట్ చేసాం, OAuth ద్వారా ఆథరైజ్ చేసాం, వ్యాలిడేట్ పర్మిషన్స్ అండ్ యూజింగ్ ఎన్క్రిప్ట్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఈ సెక్యూర్ రెస్పాన్స్ ఈస్ రిటర్న్ అనమాట. అది ఏదైతే డేటా వస్తుందో అది సెక్యూర్ రెస్పాన్స్ ఈస్, మొత్తం డేటా అనేది అంతా కూడా సెక్యూర్గా ఉంటుంది. సో సెక్యూరిటీ మ్యాటర్స్ అనేది మనం ఏవైతే క్రియేట్ చేస్తామో, యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ, OAuth క్రెడెన్షియల్స్ కానీ, లైక్ SSH కీస్ కానీ, ఎవ్రీథింగ్ స్టోర్డ్ ఇన్ దిస్ సెక్యూరిటీ మెటీరియల్స్. సో సెక్యూరిటీ మెటీరియల్స్ అనేవి అందుకు యూజ్ చేస్తాం. సో సెక్యూరిటీ ఎందుకనేది ఇప్పుడు మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఆ సెక్యూరిటీ అర్థమైంది కాబట్టి అసలు సెక్యూరిటీ మెటీరియల్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూస్తే సెక్యూరిటీ మెటీరియల్స్ ఆర్ దీస్ మెనీ టైప్స్, లైక్ యూజర్ క్రెడెన్షియల్స్, OAuth క్రెడెన్షియల్స్, SSH కీస్, సర్టిఫికేట్, సెక్యూర్ పారామీటర్స్, API కీస్ అండ్ బ్యారియర్ టోకెన్స్. సో మనం ఇప్పుడు ఫస్ట్ యూజర్ క్రెడెన్షియల్స్ అంటే ఏంటి? ఓకే, అసలు ఫస్ట్ సెక్యూరిటీ మెటీరియల్స్ చెప్పాను. ఏదైతే మనం వేరే ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయాలనుకుంటామో ఆ అప్లికేషన్ రిలేటెడ్గా ఏవైతే క్రెడెన్షియల్స్ ఉంటాయో ఆ క్రెడెన్షియల్స్ని మనం ఒక ప్లేస్లో స్టోర్ చేస్తాం. ఇట్స్ లైక్ ఏ ప్లేస్ వేర్ ఆల్ ద క్రెడెన్షియల్స్ ఆర్ స్టోర్డ్. ఇక్కడ మీరు చూస్తే SAP integrations would provide different security materials to authenticate, authorize, secure your integrations, external systems. సో ఇక్కడ మనం ఏ అప్లికేషన్ యాక్సెస్ చేస్తే వాళ్ళు సపోజ్ ఒక SFTP వెండర్ SFTPకి మనం డేటా పంపిస్తున్నాం. ఆ వెండర్ SFTP నుంచి మనకు హోస్ట్ నేమ్ కావాలి, యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి. అవి మేము ఎక్కడ సేవ్ చేస్తాం? సెక్యూరిటీ మెటీరియల్స్లో సేవ్ చేస్తాం. ఆ సెక్యూరిటీ మెటీరియల్స్ అనే దానిలో యూజర్ క్రెడెన్షియల్స్ అనేది, OAuth క్రెడెన్షియల్స్ అని, SSH కీస్ అని, సర్టిఫికేట్స్ అని, సెక్యూర్ పారామీటర్స్ అని, API ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, యూజర్ క్రెడెన్షియల్స్ చూద్దాం ఫస్ట్. అసలు యూజర్ క్రెడెన్షియల్స్ అంటే అంటే ఇట్ స్టోర్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇట్ కాల్డ్ ఆస్ బేసిక్ అథెంటికేషన్. మనం బేసిక్ అథెంటికేషన్ అంటాం దీన్ని. యూజర్ నేమ్, వెండర్ అప్లికేషన్ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ స్టోర్ చేస్తాం. ఇవి ఎందుకు యూజ్ చేస్తాం? FTP కానీ, లేకపోతే డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి కానీ, HTTP బేసిక్ అథెంటికేషన్ కానీ. సో కనెక్టింగ్ టు ఏ SFTP సర్వర్ యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. వీటికి యూజర్ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తాం. మోస్ట్లీ ఇన్ అవర్ కంపెనీ, నార్మల్గా ఏ కంపెనీ మీరు చూసుకున్నా
ఎస్ఎఫ్టిపి సర్వర్స్ అనేవి ఉంటాయి డేటా స్టోర్ చేయడానికి. ఆ ఎస్ఎఫ్టిపికి యూజ్ చేసేది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, హోస్ట్ నేమ్ తీసుకుంటారు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ హోస్ట్ నేమ్తో మనం నోన్ హోస్ట్ క్రియేట్ చేస్తాం. త్రూ నోన్ హోస్ట్ ద్వారా వీ కెన్ సేవ్ ఇట్ ఇన్ సెక్యూరిటీ మెటీరియల్స్ అండ్ అది అథెంటికేట్ చేసుకుంటుంది. బై ఐఫ్లోలో మనం యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ ఆ క్లయింట్ ఆ క్రెడెన్షియల్ నేమ్ అనేది పాస్ చేస్తాం. దాని ద్వారా అది క్రియేట్ అవుతుంది, ఐడెంటిఫై అవుతుంది. అది ఎలా అనేది కమింగ్ స్లైడ్స్లో చూస్తాం. సో అలా పాస్ చేసేటప్పుడు ఇట్ విల్ బి అథెంటికేటెడ్, దెన్ ఇట్ విల్ బి సెండ్ ద డేటా. అథెంటికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ OAuth క్రెడెన్షియల్స్ చూద్దాం. ఇదేంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ క్రెడెన్షియల్స్ ఇట్ విల్ బి OAuth. సో OAuth అంటే ఏంటంటే OAuth స్టోర్ చేస్తుంది క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్. ఇది కూడా క్లయింట్ ఐడి అంటే కూడా పర్టికులర్ ఏ క్లయింట్కి అయితే మనం యాక్సెస్ చేస్తున్నామో ఆ క్లయింట్ యొక్క ఐడి సీక్రెట్ కావాలి. ఏ టెనెంట్ సపోజ్ మైక్రోసాఫ్ట్ portal.azure.com నుంచి మనం ఒక అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాం. ఆ అప్లికేషన్ యొక్క క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ కావాలి. అలాంగ్ సైడ్ టెనెంట్ యూఆర్ఎల్, టోకెన్ యూఆర్ఎల్ కావాలి. అలానే మిగతా డీటెయిల్స్ కావాలి వాటిని యాక్సెస్ చేయడానికి. సో మనం ఇక్కడ చూసే సక్సెస్ ఫ్యాక్టర్ కానీ, గ్రాఫ్ కానీ, BTP APIs కానీ, గూగుల్ APIs కానీ, సో ఏవైతే APIs ఉంటాయో వాటిని మనం యాక్సెస్ చేయాలంటే OAuth క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయొచ్చు. OAuth క్రెడెన్షియల్స్ కి కావాల్సింది క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్స్, టోకెన్ యూఆర్ఎల్ అండ్ మనకు కావాల్సింది స్కోప్ ఏంటి. వాట్ ఈస్ ద స్కోప్? ఐ కెన్ షో యూ. ఐ కెన్ క్రియేట్ both user credentials and OAuth credentials for your understanding. Okay, so scope kavali, that is fine. Okay, next these all with next we can go with SSH keys. Idante store SSH private key and public keys anamata. Ivi mainly used for SFTP communication, mainly used for SFTP. User credentials also we can use, that is username and password. This is also for SSH keys. So authentication happening using private key and public key. It is more secure than user credentials like username and password, but not mandatory. SFTP ki we can use user credentials also. Adi vendor system ni batti untundi, they will decide it. Okay, next is certificate. Certificate ante enti? Certificates establish trust between the systems anamata. మనకి ఇక్కడ HTTPS కానీ, మ్యూచువల్ SSL కానీ, డిజిటల్ సిగ్నేచర్ కానీ, ఎన్క్రిప్షన్ కానీ, సో ఇవన్నీ టు కనెక్టింగ్ APIs, బ్యాంకింగ్ APIs ఉంటాయి. వాటిని కానీ ఇలా క్లయింట్ సర్టిఫికెట్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం యూజ్ చేస్తాం త్రూ సర్టిఫికెట్స్. నెక్స్ట్ సెక్యూర్ పారామీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ స్టోర్ సెన్సిటివ్ పారామీటర్స్ సెక్యూర్లీ. API keys, it will store passwords, secret tenant tokens, client secrets. సో దీస్ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి. అందుకని ఇది సెక్యూర్ పారామీటర్స్ అని చాలా ఇంపార్టెంట్. అండ్ ద వాల్యూ, అన్ని వాల్యూస్ ఎన్క్రిప్టెడ్ గా ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ పాస్వర్డ్స్ ఇన్సైడ్ గ్రూప్ స్క్రిప్ట్ వీ కెన్ యూజ్ సెక్యూర్ పారామీటర్స్. ఓకే, సో ద లాస్ట్ వన్ API keys అండ్ బ్యారియర్ టోకెన్. సో మనం ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ని API keyని ఫస్ట్ మనం ఒక టోకెన్ ని జనరేట్ చేస్తాం, టోకెన్ ని రిక్వెస్ట్ పంపిస్తాం. సో టోకెన్ వస్తుంది మనకి. ఆ టోకెన్ యూజ్ చేసి బ్యారియర్ టోకెన్ అండి, ఆ టోకెన్ యూజ్ చేసి రియల్ అప్లికేషన్ ని యాక్సెస్ చేస్తాం. సో REST APIs అంట, కస్టమ్ APIs, క్లౌడ్ అప్లికేషన్స్ కానీ ఇట్లా. సో మనకు ఇక్కడ నుంచి ఈ సెక్యూరిటీ మెటీరియల్ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెవర్ హార్డ్ కోర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఐఫ్లోస్. ఐఫ్లోస్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ రాయటం లేకపోతే ఇవన్నీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ మనం ప్లేస్ చెయ్యం. అవి అన్ని స్టోర్ చేయడానికి క్రియేట్ చేసిన ప్లేసే సెక్యూరిటీ మెటీరియల్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సెక్యూరిటీ మెటీరియల్స్ ఎందుకు యూజ్ చేస్తారనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం హౌ సెక్యూరిటీ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఐఫ్లోస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సెండర్ అనేవాడు సెండ్ అడాప్టర్ ట్రిగ్గర్ ద ఐఫ్లో. సెండర్ అడాప్టర్ అనేది ఐఫ్లోని ట్రిగ్గర్ చేస్తుంది. మనం అనుకున్న HTTP అని ఒక అడాప్టర్ అనుకుందాం. సక్సెస్ ఫ్యాక్టర్ కనెక్ట్ అయింది అనుకున్నాం. సక్సెస్ ఫ్యాక్టర్ నుంచి డేటా అనేది వచ్చింది అనుకుందాం. ఇక్కడ ప్రాసెసింగ్ కి డేటా వచ్చింది. మెసేజ్ ఈస్ ప్రాసెస్డ్ ఇన్ ఐఫ్లో. ఓకే, ఇక్కడ ఏమైంది, ఆ మెసేజ్ అనేది బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మ్యాపింగ్స్ కానీ, గ్రూవీ కానీ, లైక్ రౌటర్స్, ట్రాన్స్ఫర్ అన్ని ప్రాసెసింగ్ అవుతాయి. ఇక్కడ రిసీవర్ అడాప్టర్ ఉంది, ఇక్కడ సెక్యూరిటీ మెటీరియల్ ఇన్ బిట్వీన్ ఉంది, చూసారా. సో ఇక్కడ రిసీవర్ అడాప్టర్ ఉంది. ఈ అడాప్టర్ ఏం చేస్తుందంటే సెక్యూరిటీ మెటీరియల్స్కి వెళ్ళి OAuth కాన్ఫిగర్డ్ ని చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ OAuth కాన్ఫిగర్డ్, ఈ అడాప్టర్ పర్టికులర్ గా అడాప్టర్ వెళ్ళి అడాప్టర్ రిఫరెన్స్ ఐడి, సెక్యూరిటీ మెటీరియల్స్, క్రెడెన్షియల్ నేమ్ ఉందా, సర్టిఫికేటా, కీ స్టోరా, OAuth క్రెడెన్షియల్స్ అనేది మనం ఈ పర్టికులర్ అడాప్టర్ లో మెన్షన్ చేస్తాం. ఆ అడాప్టర్ లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్ విల్ బి వెరిఫై.
ఇఫ్ ఎస్ఎఫ్టిపి ఎస్ఎస్హెచ్ కీ వెరిఫై చేస్తుంది, యూజర్ క్రెడెన్షియల్స్ వెరిఫై చేస్తుంది. ఇఫ్ హెచ్టిటిపిఎస్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తుంది, ఓఆత్ ఏపీఐని కాల్ చేస్తుంది, ఓఆత్ క్రెడెన్షియల్స్ వెరిఫై చేస్తుంది. సో ఎవ్రీథింగ్ రిట్రీవ్డ్ సెక్యూర్ గా అది వస్తుంది అనమాట. సో అడాప్ట్ ఎస్టాబ్లిష్ సెక్యూర్ కనెక్షన్ అండ్ క్రెడెన్షియల్స్ నెవర్ ఎవర్ అపియర్ ఇన్సైడ్ గ్రూవీ దే ఆర్ జస్ట్ రెఫరెన్స్డ్. సో రిసీవర్ ద సెక్యూర్ మెసేజ్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్వర్డ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ప్రైవేట్ కీస్ కానీ టోకెన్స్ కానీ నెవర్ హార్డ్ కోటెడ్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ సెక్యూరిటీ మెటీరియల్స్. అవి సెక్యూరిటీ మెటీరియల్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్నది ఏంటంటే కీ స్టోర్. అసలు కీ స్టోర్ అంటే ఏంటి? ఇప్పటిదాకా సెక్యూరిటీ మెటీరియల్స్ చూసాం, ఓకే రైట్. ఇప్పుడు కీ స్టోర్ అంటే ఏంటి? కీ స్టోర్ అనేది ఒక సెక్యూర్ లాకర్. మీరు ఇక్కడ చూస్తే సెక్యూర్ లాకర్. ఈ సెక్యూర్ లాకర్ లో ప్రైవేట్ కీ, సర్టిఫికేట్ చైన్, ట్రస్టెడ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఎందుకు ఇక్కడ స్టోర్ అంటే ఇట్ స్టోర్స్ క్రిప్టోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్లీ. క్రిప్టోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో మనం ఒక డేటాని ఎన్క్రిప్ట్ చేసినప్పుడు పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ ఉంటుంది. పబ్లిక్ కీని యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేస్తాం. డిక్రిప్ట్ చేయాలంటే వీ నీడ్ ప్రైవేట్ కీ. అది ఏ ఫామ్ లో ఉంటుంది? క్రిప్టోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ లో. సో అది కీ స్టోర్ లో ఉంటుంది. సో ప్రైవేట్ కీస్ యూజ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్స్ కానీ, మెసేజ్ సైనింగ్ కి కానీ, డిక్రిప్షన్ కి కానీ, క్లయింట్ అథెంటికేషన్ కి కానీ. సో ప్రైవేట్ కీస్ అనేవి నెవర్ లీవ్ ఇంటిగ్రేషన్ సూప్ నుంచి అవి వెళ్ళవు. ఆ డేటా అనేది ఇక్కడే ఉంటుంది. ఇట్ వోంట్ ట్రావెల్. సర్టిఫికేట్స్ కూడా అంతే. X503 సర్టిఫికేట్ కానీ యూజ్డ్ ఫర్ ఐడెంటిటీ, ఇట్ విల్ యూజ్డ్ ఫర్ ఐడెంటిటీ కానీ, ఎన్క్రిప్షన్ కానీ, ట్రస్ట్ కానీ. సో ఇవన్నీ కూడా ఇట్ విల్ బి దేర్ ఇన్ ఐఫ్లోనే. సో సర్టిఫికేట్ చైన్, వన్ సర్టిఫికేట్ ఇజంట్ ఎనఫ్. ది సర్టిఫికేట్ చైన్ ఎస్టాబ్లిష్ కంప్లీట్ ట్రస్ట్. ఒక సర్టిఫికేట్ తో వీ కెనాట్ ట్రస్ట్ రాదనుకోండి, వీ కెన్ చైన్ ఆఫ్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాం ఫర్ ట్రస్ట్. సో రూట్ సిఏ కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ సిఏ కానీ, సర్వర్ ట్రస్ట్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వాటిని మనం కీ స్టోర్ లో స్టోర్ చేస్తాం. ద లాస్ట్ వన్ ట్రస్టెడ్ సర్టిఫికేట్స్ అంటే దీస్ సర్టిఫికేట్స్ మనం వ్యాలిడేట్ ఎక్స్టర్నల్ సర్వర్స్ లో వ్యాలిడేట్ చేయడానికి. వెన్ ఎవర్ ఇంటిగ్రేషన్ సూట్ కనెక్ట్స్ టు ద హెచ్టిటిపి సిస్టమ్, ఇట్ వెరిఫైస్ ద సర్వర్ సర్టిఫికేట్. అది వెరిఫై చేస్తుంది. ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో ఎక్స్టర్నల్ సిస్టమ్ ని, అది పర్టికులర్ గా వెరిఫై చేసి కన్ఫర్మ్ చేస్తుంది. సో దీస్ ఆర్ అబౌట్ కామన్ యూజ్ కేసెస్. వీ కెన్ సే హెచ్టిపిఎస్ అని, మ్యూచువల్ ఎస్ఎస్ఎల్ కానీ, డిజిటల్ సిగ్నేచర్స్ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఒక బ్యాంక్ కనెక్ట్ చేస్తుంటే బ్యాంక్ ప్రొవైడ్స్ క్లయింట్ సర్టిఫికేట్ లైక్ ప్రైవేట్ కీ, లైక్ సర్టిఫికేట్ చైన్. సో యూ కెన్ ఇంపోర్ట్ దెమ్ into the key store. During runtime, it will be automatically verifies and taken to the next level, like target system. ఈ విధంగా మన కీ స్టోర్ అనేది యూజ్ అవుతుంది ఫర్ క్రిప్టోగ్రఫిక్ డేటా సేవింగ్. సో నెక్స్ట్ మనం ఏం చూడాలి? సెక్యూరిటీ మెటీరియల్ ని విచ్ సెక్యూరిటీ మెటీరియల్ షుడ్ ఐ యూజ్ ఫర్ వాట్ ఈస్ ద పర్పస్. లైక్ ఎక్కడ ఏది యూజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇంటర్వ్యూస్ లో మనకు వచ్చే క్వశ్చన్ ఇది. లెట్స్ అండర్స్టాండ్ లైక్ బేసిక్ అథెంటికేషన్ అంటే ఏంటి? ఓకే, బేసిక్ అథెంటికేషన్ అంటే యూజర్ క్రెడెన్షియల్స్ అని అంటాం, యూజర్ నేమ్, పాస్వర్డ్. వీటిని మనం ఎస్ఎఫ్టిపిలో వాడతాం, హెచ్టిపి, సోప్, రెస్ట్ ఇట్లా డిఫరెంట్ వాటిలో వాడతాం. ఓఆత్ అంటే క్లయింట్ క్రెడెన్షియల్స్ టోకెన్ ఉంటాయి. సో వీటిని కూడా సేమ్ మైక్రోసాఫ్ట్ గ్రాఫ్, సక్సెస్ ఫ్యాక్టర్స్ ని, యూజర్ స్టోర్, ఆథెంటికేషన్. సో ఎస్ఎఫ్టిపి, ఎస్సిపి, ఎఫ్టిపికి ఎస్ఎస్హెచ్ కీస్ యూజ్ చేస్తాం. అలానే హెచ్టిపిఎస్ మ్యూచువల్ ఎస్ఎస్ఎల్ కి సర్టిఫికేట్ యూజ్ చేస్తాం. మెసేజ్ సైనింగ్ అంటే డిజిటల్ సైనింగ్, డిజిటల్ సిగ్నేచర్, డిజిటల్ సైనింగ్, వాటికి ప్రైవేట్ కీ స్టోర్స్ యూజ్ చేస్తాం ఫర్ సేవింగ్, మెసేజ్ మ్యాపింగ్ ఆర్ మెసేజ్ సైనింగ్. జేడబ్ల్యూ టోకెన్ ఓఆత్ క్రెడెన్షియల్స్ లో యూజ్ చేస్తాం. ఏపీఐ కీ బేస్డ్ సెక్యూర్ పారామీటర్స్, ఇట్ విల్ స్టోర్ ఇన్ సెక్యూర్ పారామీటర్స్. పాస్వర్డ్స్, సీక్రెట్స్, సెన్సిటివ్ వాల్యూస్, సెక్యూర్ పారామీటర్స్. హెచ్టిపి సర్టిఫికేట్ వ్యాలిడేషన్, ట్రస్ట్ స్టోర్ కూడా కీ స్టోర్ లో ఉంటుంది. సో అది హెచ్టిపి రిసీవర్ అడాప్టర్ విషయం. ఇలా మనం డిఫరెంట్ థింగ్స్ ని డిఫరెంట్ గా. సో సపోజ్ ఇంటర్వ్యూస్ లో మైక్రోసాఫ్ట్ గ్రాఫ్ యూజెస్ ఓఆత్ అనమాట. విచ్ సెక్యూరిటీ మెటీరియల్ షుడ్ యూ క్రియేట్? మీరు ఏ సెక్యూరిటీ యూజ్ చేస్తారు? మైక్రోసాఫ్ట్ లో ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే త్రూ యూజెస్ ఓఆత్ అంటే ఏం చెప్పాలి? ఓఆత్ టు క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తాం. ఇఫ్ కనెక్టింగ్ టు ఎస్ఎఫ్టిపి, ఎస్ఎస్హెచ్ కీస్ ఇస్ సింపుల్, రైట్? So this is okay. So security materials and key store. Security materials and key store. సో ఇదేంటి రెండు ఇక్కడ సెక్యూరిటీ మెటీరియల్ టైప్స్ ఉన్నాయి, యూజర్ క్రెడెన్షియల్స్ అండ్ హౌ సెక్యూరిటీ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ఐఫ్లో చూసాం, కీ స్టోర్ అంటే చూసాం. సో ఇవన్నీ కలిపి ఏంటంటే
సో వీ హ్యావ్ సెక్యూరిటీ మెటీరియల్స్, దీస్ ఆర్ స్టోర్డ్ సెంట్రల్లీ. డ్యూరింగ్ ఐఫ్లో ఎగ్జిక్యూషన్ అడాప్టర్స్ అనేవి రిఫరెన్స్ తీసుకొని సెక్యూరిటీ మెటీరియల్స్ నుంచి తీసుకుంటాయి. కీ స్టోర్ అనేది ప్రైవేట్ కీస్ కానీ సర్టిఫికేట్స్ అవి తీసుకుంటాయి. సో ఇంటిగ్రేషన్ సూట్ అనేది పర్టికులర్గా ఫైనల్గా మనం చెప్పాలంటే ఇట్ విల్ బి సెక్యూర్లీ కమ్యూనికేట్ విత్ ఎస్ఏపీ కానీ నాన్ ఎస్ఏపీ కానీ లైక్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ సేల్స్ ఫోర్స్ కానీ థర్డ్ పార్టీ లైక్ డేటాబేసెస్ కానీ ఇట్ విల్ బి గోయింగ్ వెరీ సెక్యూర్లీ. ఓవరాల్ ఆర్కిటెక్చర్ ఇట్ విల్ బి షోయింగ్ హియర్. సో ద బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే సో నెవర్ హార్డ్ కోడ్ పాస్వర్డ్స్, అంటే మీరు హార్డ్ పాస్వర్డ్స్ని మనం రివీల్ చేయకూడదు ఐఫ్లోస్లో. ఆల్వేస్ స్టోర్ దెమ్ ఇన్ సెక్యూరిటీ మెటీరియల్స్. ప్రిఫర్ ఓఆర్త్ ఓవర్ బేసిక్ అథెంటికేషన్ కంటే మనం ఓఆర్త్ని ప్రిఫర్ చేయాలి. రొటేట్ సర్టిఫికేట్స్ బిఫోర్ ఎక్స్పైరీ. ఎవ్రీ 6 months 3 months ఇట్ విల్ బి ఎక్స్పైర్, రైట్? సో వీ కెన్ రొటేట్ ఇట్. అండ్ ఇంకేం చెప్పాలంటే రివ్యూ సెక్యూరిటీ మెటీరియల్స్ పీరియాడికలీ. సో మనం వాటిని వ్యాలిడేట్ చేస్తూ ఉండాలి. అండ్ రిమూవ్ అన్యూజ్డ్ సర్టిఫికేట్స్ని రిమూవ్ చేయాలి. అలానే లేటెస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్స్ అండ్ ఎనేబుల్ చేయాలి ఆడిట్ లాక్స్ని, మానిటర్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ, డాక్యుమెంట్ ఓనర్షిప్. సో పర్ఫార్మ్ సెక్యూరిటీ రెన్యువల్ బిఫోర్ ఎక్స్పైరేషన్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హై అవైలబిలిటీ. సో ఇలా చాలా ఉన్నాయి, అవన్నీ మనం మేనేజ్ చేయాలి సెక్యూరిటీ మెటీరియల్స్లో. అండ్ యా దిస్ విల్ బి వాట్ యూ లర్న్ హియర్. ఇట్ ఈస్ యూజర్ క్రెడెన్షియల్స్ అంటే తెలుసు, అసలు సెక్యూరిటీ మెటీరియల్స్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు, సెక్యూరిటీ ఎందుకో తెలుసు, యూజర్ క్రెడెన్షియల్స్ తెలుసు, ఓఆర్త్ క్రెడెన్షియల్స్ అర్థమైంది, ఎస్ఎస్హెచ్ కీస్ తెలుసు, సర్టిఫికేట్స్, సెక్యూర్ పారామీటర్స్. సో నవ్వు కీ స్టోర్ కూడా మీరు అర్థం చేసుకున్నారు. కీ స్టోర్లో ఏముంటుంది లైక్ ప్రైవేట్ కీ కానీ సర్టిఫికేట్స్ కానీ ట్రస్ట్ కానీ. సో ఇవన్నీ కీ స్టోర్లో ఉంటాయి. సో మీకు ఈ కంటెంట్ బాగా నచ్చింది. ఐ మీన్ ఇంకా కమింగ్ వీడియోస్ ఇంకా బాగా చేస్తాను. అండ్ హోప్ మీ అందరికి నచ్చుతున్నాయి అనుకుంటున్నాను వీడియోస్. ఏమైనా ఐ మీన్ యూ వాంట్ టు సే సంథింగ్, ప్లీజ్ డూ కామెంట్. సో నేను కామెంట్స్ చదివినప్పుడు నాకు అర్థమవుతుంది. సో ఐ కెన్ కరెక్ట్ ఇట్ మై సెల్ఫ్. నేను కరెక్ట్ చేసుకుంటాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే. సో మీరు కామెంట్స్ చేయండి. అట్లానే ప్లీజ్ ఎంకరేజ్ మీ, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ జెన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్. ఇప్పుడు డెమో చూద్దాం. ఐ కెన్ ఓపెన్ ఎ డెమో. బిఫోర్ గోయింగ్ టు డెమో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇప్పుడు మనం ఇప్పుడైతే థియరీ చూసాం, ఇప్పుడు డెమో లైక్ ప్రాక్టికల్ చూద్దాం. సో ఇక్కడ మీరు వస్తే దిస్ ఈజ్ మానిటరింగ్. మానిటరింగ్లో ఇంటిగ్రేషన్స్ అండ్ ఏబిఎస్ ఉంది కదా. ఇంటిగ్రేషన్స్కి వచ్చినప్పుడు ఇక్కడ మేనేజ్ సెక్యూరిటీ అనేది ఒక సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సెక్యూరిటీ అనమాట. సో సెక్యూరిటీ మెటీరియల్స్లో ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. బిఫోర్ సెక్యూరిటీ మెటీరియల్స్లో మనం సపోజ్ ఒక ఐఫ్లో తీసుకున్నాం. ఐఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం క్రియేట్ చేయాలో మీకు తెలియాలి కదా, అందుకని ఒక ఐఫ్లో తీసుకున్నాం. సో సెక్యూరిటీ అండ్ కీ స్టోర్ అనే దానిలో సో యూజర్ క్రెడెన్షియల్స్ అనేది అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి డేటా అనేది హెచ్టిపి పోస్ట్ మ్యాన్ నుంచి, పోస్ట్ మ్యాన్ అనేది థర్డ్ పార్టీ. సో పోస్ట్ మ్యాన్ నుంచి డేటా అనేది పంపిస్తున్నాం. సో డేటా ఇక్కడికి వస్తుంది. సో ఇది డేటా అనేది మనం సెండర్కి పంపిస్తున్నాం, రిసీవర్కి పంపిస్తున్నాం. సో యూజింగ్ ఎస్ఎఫ్టిపి ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ ప్రాసెసింగ్లో ఎప్పుడైతే ఇక్కడ డైరెక్టరీ ఇస్తాం, అడ్రస్ ఇస్తాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసాం, ఇక్కడ పబ్లిక్కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని. సో ఇక్కడ క్రెడెన్షియల్ నేమ్, ఈ క్రెడెన్షియల్ నేమ్ బట్టి ఈ పర్టికులర్ అడాప్టర్ అనేది, ఈ పర్టికులర్ ఎస్ఎఫ్టిపి అడాప్టర్ అనేది ఈ పర్టికులర్ ఎక్కడైతే ఈ సెక్యూరిటీ మెటీరియల్స్ ఉందో ఆ సెక్యూరిటీ మెటీరియల్స్లోకి వెళ్ళి వెరిఫై చేస్తుంది. సెక్యూరిటీ మెటీరియల్స్లోకి వెళ్ళి ఇట్ విల్ బి వెరిఫై. అది ఎలా వర్క్ అవుతుంది అనేది చూస్తుంది. ఐ మీన్ ఏముంది అక్కడ డీటెయిల్స్, ఎలా ఎక్కడ ఏ నేమ్తో వెళ్తుంది, ఈ నేమ్లో ఏముంది యూజర్ నేమ్, ఈ నేమ్లో ఏముంది పాస్వర్డ్ చెక్ చేస్తుంది. అది వ్యాలిడేట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ ఎ కరెక్ట్ డీటెయిల్స్, ఈ సర్వర్ ఎస్ఎఫ్టిపిది కరెక్ట్గా డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే ఇట్ విల్ బి సెండింగ్ ద డేటా. సో దానికి మనం క్రియేట్ చేద్దాం. దానికి మనకు ఒక ఎస్ఎఫ్టిపి కావాలి కదా. ఇది క్లౌడ్ రిలేటెడ్ ఎస్ఎఫ్టిపి, ఎవరైనా వాడుకోవచ్చు. ఇట్స్ ఎ ఫ్రీ ఎస్ఎఫ్టిపి సర్వర్. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎస్ఎఫ్టిపి cloud.io అని కొడితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి ఫ్రీ. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ యూజర్ నేమ్, హోస్ట్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ క్రియేటింగ్ టెస్టింగ్ పర్పస్. సో ఇక్కడ మనం క్రియేట్ చేయాలంటే ముందు కనెక్టివిటీ టెస్ట్ చేసుకోవాలి ఎవ్రీ టైం. సో కనెక్టివిటీ టెస్ట్ చేసినప్పుడు అథెంటికేట్ చేయడానికి మనకి నోన్ హోస్ట్ కూడా అవసరం అవుతుంది. సో ఆ నోన్ హోస్ట్ ఎలా జనరేట్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ హోస్ట్ నేమ్ కావాలి. ఐ కాపీడ్ హోస్ట్ నేమ్. ఇక్కడ మనం SSH తీసుకుంటాం. నోన్ హోస్ట్ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ హోస్ట్ కి ఫింగర్ ప్రింట్, వి కాల్ ఇట్. ఇది నోన్ హోస్ట్ అంటారు. ఈ నోన్ హోస్ట్ ఏం చేస్తామంటే
ఆ నోన్ హోస్ట్ని ఎక్కడ సేవ్ చేస్తాం? నేను చెప్పా కదా, మొత్తం సెక్షన్లో సెక్యూరిటీ మెటీరియల్స్కి వెళ్తాం. ఇక్కడ మనం నోన్ హోస్ట్ అనే ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే మనం జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఎడిట్ చేస్తాం. ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేసి డిప్లాయ్ అంటే డిప్లాయ్ అయిపోతుంది. ఈ నోన్ హోస్ట్ ఫైల్ కనుక మీరు ఇంకో నోన్ హోస్ట్ ఫైల్ని కనుక క్రియేట్ చేస్తే ఈ నోన్ హోస్ట్ ఫైల్ పోతుంది. ఎన్ని ఇంటర్ఫేస్ లైన్ ఉండండి, ఎన్ని క్లోజ్ అయినా ఉండండి, నోన్ హోస్ట్ అనేది ఒకటే ఉంటుంది. దానిలోనే మనం అప్డేట్ చేయాలి. మీరు ఇంకో నోన్ హోస్ట్ కనుక క్రియేట్ చేస్తే దానిలో ఇప్పటిదాకా సేవ్ అయినవన్నీ పోతాయి. సో బీ కేర్ఫుల్. ఓకే, జాగ్రత్తగా ఉండండి. డోంట్ డూ క్రియేట్ known host if it is already there. Just search. So known host, it is there, then update only. Don't create new one. Okay, mandatory thing, just remind for you. And ఇప్పుడు SFTP క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ SFTP క్లౌడ్ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నా. సో ఐ జస్ట్ అప్డేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఇది మనం, అండ్ పాస్వర్డ్ని అప్డేట్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ వన్ యూ కెన్ క్రియేట్ ఇట్, నో ప్రాబ్లం. మీరు యూజర్ క్రెడెన్షియల్స్ తీసుకొని కొత్తది క్రియేట్ చేయొచ్చు. బట్ నేను ఆల్రెడీ ఉన్నదాన్ని జస్ట్ అప్డేట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ క్రెడెన్షియల్ క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ ఆ క్రెడెన్షియల్ నేమ్ ఏదైతే ఇక్కడ ఉందో SFTP_cloud అనేది, అది ఇక్కడ క్రెడెన్షియల్ నేమ్ని పాస్ చేసాం. అది SFTP అడాప్టర్ అనేది వెరిఫై చేసుకుంటుంది. ఈ అడ్రస్ అనేది ఇప్పుడు అదే ఉందా కాదా? అదే ఉంది, సేమ్ అడ్రస్. హోస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చాం. జస్ట్ ఈ డైరెక్టరీలోకి డేటా అనేది పంపిమన్నాం అంతే. సో మనం ఇప్పుడు HTTPS అనేది ఒక ఎండ్ పాయింట్ని క్రియేట్ చేస్తుంది డేటా తెచ్చుకోవటానికి పోస్ట్ మ్యాన్ నుంచి. అది /security అనే దాంతో క్రియేట్ చేసాం. సో ఐ జస్ట్ సేవ్ దిస్. అండ్ మనం యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి, ఇది పోస్ట్ మ్యాన్, ఇక్కడికి వెళ్ళి మనం ఎండ్ పాయింట్ని కాల్ చేస్తాం. జస్ట్ ఇట్ ఈస్ ఎ శాంపిల్ డేటా, ఆర్ వీ కెన్ సే ID ఆల్సో. ఈ శాంపిల్ డేటా. సో ఎలా అథెంటికేట్ చేస్తాం HTTPSని? HTTP అని థర్డ్ పార్టీ ఈ డేటాని ఎలా పంపిస్తాం క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటే, ఈ క్లౌడ్ ఇంటిగ్రేషన్ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని మనం ఇక్కడ ఆథరైజేషన్లో ఇస్తాం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ మనం అది BTPలో క్రియేట్ చేస్తాం. కీ అనేది, ఆ కీలో వచ్చిన క్లయింట్ ID, క్లయింట్ సీక్రెట్ యాస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇన్ పోస్ట్ మ్యాన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి జస్ట్ బాడీలో ఇది అప్డేట్ చేసాం. అండ్ ట్రైంగ్ టు సెండ్. బిఫోర్ సెండ్ ఐ జస్ట్ వాంట్ టు ఎనేబుల్ ట్రేస్ అండ్ డిప్లాయ్. ట్రేస్ అంటే ఏంటనేది వీ కెన్ సీ లేటర్. ఓకే, ఐ జస్ట్ డిప్లాయిడ్ ఇట్. నౌ ఐఎమ్ సెండింగ్ డేటా ఫ్రమ్ పోస్ట్ మ్యాన్. 200 ఓకే అంటే ఇట్ ఈస్ పాసింగ్. సో అది కరెక్ట్గా అయిందా లేదా అనేది మనం ఇక్కడ వెరిఫై చేద్దాం. యూ కెన్ చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఈ SFTP అనేది గ్రీన్ ఎలా వచ్చింది? అది పాస్వర్డ్ని వెరిఫై చేసుకుంది. ఈ సిస్టమ్ యొక్క పాస్వర్డ్ని వెరిఫై చేసుకుంది మనం ఏదైతే సెక్యూరిటీ మెటీరియల్స్ ఇచ్చామో దాంతో. ఇక్కడ చూస్తే మీ డేటా యూ కెన్ సీ ఇట్. మీ డేటా అనేది కనపడుతుంది. సో ఆ విధంగా ఈ సెక్యూరిటీ మెటీరియల్స్ అనేది దాన్ని యూజ్ చేస్తాం. iFlows లో ఇక్కడ హాట్స్పాట్ చేయం. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని మనం హాట్స్పాట్ చేయం. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెక్షన్ లేదు, ఓన్లీ క్రెడెన్షియల్ నేమ్ సెక్షన్ ఉంటుంది. సో మనం అక్కడ క్రియేట్ చేసి ఆ నేమ్ని ఇవ్వాలి. డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయలేము. సో నెవర్ హాట్స్పాట్ ద పాస్వర్డ్స్. ఓకే, సెక్యూరిటీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం చూసాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చి ఇది OAuth క్లయింట్ క్రెడెన్షియల్స్. OAuth క్లయింట్ మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, ఇవన్నీ ఉన్నాయి. దానిలో నేను ఓన్లీ క్రెడెన్షియల్స్ అండ్ ఇవే చెప్తాను, ఎందుకంటే మోస్ట్లీ ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి. సో OAuth ఎలా క్రియేట్ చేయాలంటే, బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ మనం ఫస్ట్ ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం, ఆ అప్లికేషన్ యొక్క క్లయింట్ ID, క్లయింట్ సీక్రెట్ కావాలి. నేను అజూర్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నా, మైక్రోసాఫ్ట్ గ్రాఫ్ని. సో portal.azure.comకి వెళ్ళి మనం అక్కడ అప్లికేషన్ క్రెడెన్షియల్స్ని క్రియేట్ చేయాలి. అక్కడ అప్లికేషన్ క్రెడెన్షియల్స్ని క్రియేట్ చేసి ఆ డీటెయిల్స్ని మనం సపోజ్
మీరు చూస్తే నేను ఫస్ట్ పోస్ట్ మ్యాన్ నుంచి అలా మనం యూజ్ చేసి పోస్ట్ మ్యాన్ నుంచి కూడా యాక్సెస్ చేసి తెచ్చుకోవచ్చు. సో ఇది ఫస్ట్ మనం టోకెన్ తెచ్చుకోవడానికి ఇది క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఈ రెండు మైక్రోసాఫ్ట్వి అదేనా. సో వీటిని ద్వారా క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఇచ్చి మనం ఆథరైజేషన్లో బాడీలో జస్ట్ ఈ క్లయింట్ ఐడి ఏంటి, క్లయింట్ సీక్రెట్ ఏంటి, గ్రాంట్ టైప్, స్కోప్, ఈ 4 డీటెయిల్స్ ఇచ్చాం. గ్రాంట్ టైప్, క్లయింట్ క్రెడెన్షియల్స్ అండ్ స్కోప్ ఏంటంటే ఈ పర్టికులర్ graph.microsoft.com డిఫాల్ట్ పేజ్ని యాక్సెస్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తామో ఇక్కడ చూస్తే మనకు ఒక టోకెన్ జనరేట్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ బ్యారియర్ టోకెన్. మనం ఆ టోకెన్ని కాపీ చేసుకొని, సో ఇప్పుడు జస్ట్ ఇది టోకెన్ వచ్చింది. ఈ టోకెన్ యూజ్ చేసుకొని యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ని మనం యూజ్ చేసి గ్రాఫ్ అప్లికేషన్ దానిలో ఉన్న యూజర్స్ లిస్ట్ని తెచ్చుకుంటాం. ఇక్కడ బ్యారియర్ టోకెన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే టోకెన్ వచ్చిందో ఆ టోకెన్ అనేది ఆల్వేస్ చేంజింగ్ అనమాట. అది చేంజ్ అయింది, అది అప్డేట్ చేసా. అండ్ ఇక్కడ హెడర్స్లో మనం ఏమి ఇవ్వక్కర్లేదు. సో ఆథరైజేషన్ ఇది పర్టికులర్ మనం లింక్ graph.microsoft.com, దీన్ని మనం యూజ్ చేస్తే మనకు ఆ యూజర్ డీటెయిల్స్ అన్ని మనకు వస్తాయి. చూసారా. సో ఇది టోటల్గా ఏపీఐ ఫార్మెట్ అంటే మనం పోస్ట్ మెయిల్లో చేసాం. ఇప్పుడు సపోజ్ సిపిఐలో యూజ్ చేయాలి దీన్ని ఎట్లా అన్నప్పుడు క్రియేట్ చేసింది ఒక ఫ్లో క్రియేట్ చేశాను. చూస్తే ఇక్కడ మీరు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగా OAuth క్రెడెన్షియల్స్ కూడా క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ కూడా డేటా అనేది ఫస్ట్ పోస్ట్ మెయిల్ నుంచి డేటా అనేది మనం ఫస్ట్ రిక్వెస్ట్ అనేది పోస్ట్ మెయిల్ నుంచి వస్తుంది. అది ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ రిప్లై అని యూజ్ చేస్తాం. ఇదన్నీ మనం డిస్కస్ చేద్దాం కమింగ్ క్లాసెస్లో. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఇవి, కంటెంట్ మాడిఫైర్ ఏంటి, రిక్వెస్ట్ రిప్లై. బట్ ఇక్కడ మన పాయింట్ వచ్చి క్రెడెన్షియల్స్ కాబట్టి, సో ఇక్కడ మనం యూజ్ చేసే క్రెడెన్షియల్స్ OAuth HTTP యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కనెక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు OAuth టు క్లయింట్ క్రెడెన్షియల్స్ సెలెక్ట్, ఇది గ్రాఫ్ OAuth. అది మనం ఎక్కడ సేవ్ చేసామంటే క్లయింట్ మెటీరియల్స్ లైక్ సెక్యూరిటీ మెటీరియల్స్ సేవ్ చేసాం. ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాం ఇక్కడ ఎడిట్ చేస్తే మీకు కనపడతాయి. ఇక్కడ చూస్తే మీరు రన్ టైం, ఇది మైక్రోసాఫ్ట్ యొక్క టెనెంట్ టోకెన్ URL, దెన్ సెండ్ యాజ్ బాడీ, క్లయింట్ ఐడి ఇచ్చాం, క్లయింట్ సీక్రెట్ ఇస్తాం అండ్ స్కోప్ ఇస్తాం. ఇది స్కోప్ మనం యాక్సెస్ చేస్తుంది. సో ఏదైతే మనం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చామో దాని ప్రకారం ఏమవుతుందంటే ఇది డేటాని ఇట్ విల్ బి గెటింగ్ ద అథెంటికేటెడ్, ఆ బ్యారియర్ టోకెన్ తెచ్చుకొని ఆటోమేటిక్గా ఇట్ విల్ బి వెరిఫైడ్ అండ్ ద ఫైనల్ గా అవుట్పుట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే మనం ఇప్పుడు ఇలా చూపించామో యూజర్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. సో ఈ విధంగా మనం పోస్ట్ మెయిన్ యూజ్ చేయొచ్చు, సిపిఐని యూజ్ చేయొచ్చు ఫర్ OAuth క్రెడెన్షియల్స్, ఫర్ OAuth దానికి. సో ఈ డెమోస్ అనేవి మీకు చాలా బాగా అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ జెన్ SAP ఇంటిగ్రేషన్. అలానే షేర్ చేయండి వేరే వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సిపిఐ నేర్చుకోవడానికి. ఈ వీడియోస్ అన్ని మొత్తం కాన్సెప్ట్స్ అన్ని తెలుగులో, ఇంగ్లీష్ రెండిట్లో నా ఛానల్లో ఉంటాయి. మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే డూ కామెంట్, సో ఐ విల్ బి కరెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే.